హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసిన ఇమేజెస్ మీరు కూడా మీ ఫోన్లో 2 నిమిషాల్లో క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, అది ఎలా క్రియేట్ చేయాలనేది కూడా నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఫోటో తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇమేజెస్ అన్నీ కూడా మీకు ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, తర్వాత మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి పికార్ట్ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్గా దాన్ని ఓపెన్ చేయండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అనేవి వస్తాయి. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే సింపుల్గా ఎడిట్ ఏ ఫోటో అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇప్పుడే చెప్పాను కదా, ఈ ఫోటో ఇమేజెస్ అన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తానని. ఓకే, ముందుగా బ్యాక్గ్రౌండ్ని అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా పక్కకి స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చిన ఫోటో అనేది మీరు తీసుకోండి. చూడండి, నేను ప్రజెంట్ ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాను. ఓకే, ఇలా ఫోటో తీసుకున్న తర్వాత యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు సింపుల్గా ఏం చేస్తారంటే దాన్ని ఇలా జూమ్ చేసుకొని ఇక్కడ రిమూవ్ బీజీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి రిమూవ్ బీజీ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత మనకు ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అనేది అరేంజ్ అవుతుంది. మీరు చూసుకోండి, మీకు ఈ ఇమేజ్ కరెక్ట్గా బేగా అవ్వాలనుకుంటే మీకు నెట్ కూడా ఫాస్ట్గా ఉండాలి. ఓకే, ఈ ఇమేజ్ అనేది మీరు చూడండి ఇలా సెంటర్ చేసుకొని దీని సైజ్ అనేది కొద్దిగా తగ్గించుకోండి. మనకు రిపబ్లిక్ డే అనేది కనిపించలేదు కాబట్టి దాన్ని ఎలా తగ్గించుకొని దీన్ని ఎలా కింద డౌన్ చేసుకోండి. ఇలా మీరు ఇమేజ్ పెద్ద చేసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే స్క్రీన్ మీద ఒకసారి ట్యాప్ ఇస్తే మనకి బ్యాక్ వస్తుంది. తర్వాత ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. తర్వాత మీకు కిందన నీడ కింద కావాలి కాబట్టి దాన్ని క్లిక్ చేసి యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి, దాని ఇమేజ్ కూడా మనకి ఇలా రావడం జరిగింది. ఓకే, ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇక్కడ పెట్టుకోండి. దీన్ని ఇలా పెట్టుకోండి. మనకి ఈ ఫోటో అనేది ఫ్రంట్కి రావాలి కాబట్టి ఇక్కడ మనకి ఎరేజ్ సింబల్ పక్కన మనకి ఇంకో ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి ఈ ఫోటోని పైకి అనండి. ఓకే, పైకి వచ్చింది. తర్వాత మీరు దీన్ని మళ్ళీ ఇలా ఓకే, మీరైతే ఇమేజ్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మీకు ఎలా కావాలో అలా కరెక్ట్గా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత మీరు ఇక్కడ ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఉంది. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇక్కడ డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేసి మీకు సేవ్ ఏ పిఎన్జీ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ అయిపోతుంది. చూడండి, మీకు అలాగే ఇంకో ఫోటో కూడా ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. సేమ్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు సింపుల్గా ఇక్కడ చూడండి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ సర్కిల్ ల్యాండ్ అనేది తీసుకోండి. తీసుకున్న తర్వాత యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇలా కిందన ఇలా ప్లేస్ చేసుకోండి. ఓకే, ప్లేస్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇలా ఇమేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు వేరే ఫోటో తీసుకుంటున్నాను చూడండి. ఓకే, మీకు రెండిట్లో ఏ ఫోటో కావాలనుకుంటే ఆ ఫోటో తీసుకుని యాడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇలా పెద్దది చేసుకున్న తర్వాత రిమూవ్ బీజీ మీద క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేయండి. మనకు ఆటోమేటిక్ బ్యాక్గ్రౌండ్ అనేది అరేంజ్ అయిపోతుంది. మనకి ఇక్కడ ఫోటో కూడా హెచ్డీ క్వాలిటీలో అరేంజ్ అవుతుంది చూసుకోండి. ఓకే, దీని ఫోటో సైజ్ అనేది కొద్దిగా తగ్గించుకోండి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీరు కావాలనుకుంటే కొద్దిగా పెద్దది చేసుకున్న తర్వాత సేమ్ యాస్టేజ్ ఇక్కడ రైట్ క్లిక్ ఉండి క్లిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేవ్ ఏ పిఎన్జీ మీద క్లిక్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడతో ఈ వీడియో అనేది పూర్తయింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.